అందరికీ హాయ్. క్రక్ ద బిలీఫ్ ఛానల్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ప్రైమరీ లర్కర్ లేదా ప్రైమరీ అనామలీ గురించి తెలుసుకుందాం. కానీ మీరు దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఓకే, ఏదైనా సమస్య యొక్క లోతుని అర్థం చేసుకుంటేనే పరిష్కారాలు తెలుసుకోగలం. ఈవెంట్ యొక్క మేనిఫెస్టేషన్కి దారితీసే మార్గంలో లర్కర్ ఒక ప్రధాన అడ్డంకి మరియు అత్యంత త్వరగా దానిని వివిధ మార్గాలలో పరిష్కరించవలసిన సమయం ఆసన్నమయ్యింది. కాబట్టి ప్రైమరీ లర్కర్ లేదా ప్రైమరీ అనామలీ అంటే ఏమిటో మరియు అది మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించడం ద్వారా ప్రారంభిద్దాం. భూమి మనలాగే ఒక చైతన్యపు జీవి. మనకు మన వివిధ శరీరాలలో నాడులు మరియు కుండలిని ఉన్నట్లే భూమాతకు శక్తి లేలైన్లు, జంక్షన్లు మరియు గ్రహ కుండలిని కూడా ఉన్నాయి. లైట్ వారియర్స్ అయిన మనం మనకన్నా ముందు అసెండెడ్ మాస్టర్స్ వలె కాకుండా మదర్ ఎర్త్తో పాటు అసెండ్ అవ్వాలని ఎంచుకొని ఉన్నాము. అయితే బ్లాక్ నొబిలిటీ కుటుంబాల ద్వారా మానవాళిని నియంత్రించడానికి వివిధ పప్పెట్స్ను ఉపయోగించి లర్కర్ లేలైన్లు, జంక్షన్లు మరియు గ్రహ కుండలినిని వక్రీకరించాడు. భారతదేశంలో ఉన్నవాటితో సహా ప్రపంచవ్యాప్తంగా పురాతన ఎనర్జీ పాయింట్లు వ్యాపార కేంద్రాలుగా, బలి ఇచ్చే స్థలాలుగా, సమాధులుగా మరియు శ్మశాన వాటికలుగా మార్చబడ్డాయి. రకరకాల కారణాల ద్వారా మానవాళిని నియంత్రిస్తూ తమ శక్తిని పెంపొందించుకోవడం కోసం ఇవన్నీ ప్రైమరీ అనామలీ ద్వారా జరిగాయి. ప్రజలు ఈ విషయాలు తెలియకుండానే ప్రార్థనా స్థలాలను సందర్శిస్తారు, వారి శక్తిని అక్కడ నిక్షిప్తం చేస్తారు. ఇది మానవత్వం యొక్క అసెన్షన్ను ప్రభావితం చేస్తుంది. ఎలా అంటారా? ఈ శక్తి దొంగలు మానవుల ద్వారా ఈ ప్రార్థనా స్థలాలలో విడుదల అయిన శక్తిని తమ యొక్క దురాగతాలు నెరవేర్చుకోవడానికి వాడతారు. అందుకే దేవాలయాలు ధ్యానాలయాలు కావాలి అన్నారు. అంటే ప్రార్థనా స్థలాల్లో ధ్యానం చేసి ఆత్మస్థితిలోకి వెళ్లే ధ్యానుల ద్వారా ఆ ధ్యాన శక్తి మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో వినియోగింపబడుతుంది. ఈ శక్తి ఆట సంగతి మానవులు తెలుసుకుని మేల్కొనకపోతే శక్తి దొంగతనం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అయితే తెలుసుకున్నవారు ధ్యానం ద్వారా శక్తిని మార్చడం ప్రారంభించవచ్చు. అందుకే ఈ వీడియోని మీకు అందిస్తున్నాము. దృఢ సంకల్పం ఉన్న లైట్ వర్కర్లలో ఈ అవగాహన ఏర్పరచడానికి, పెంచడానికి. ఫైనాన్స్, రాజకీయాలు, దేవతాశక్తి మరియు మిలిటరీలో దాగి ఉన్నవారి నియంత్రణను విచ్ఛిన్నం చేయడానికి ఈ ఎనర్జీ పాయింట్లను తిరిగి యాక్టివేట్ చేయడం చాలా కీలకం. అంటే ఇక్కడ దాగి ఉన్నవారు ప్రైమరీ లర్కర్ యొక్క పప్పెట్లు. ఇది అనామలీ లేదా లర్కర్ యొక్క నిశ్శబ్ద తొలగింపు ప్రక్రియ. అయితే ఎలా ఈ స్థలాలను తిరిగి సక్రియం చేస్తాము? వివిధ పద్ధతులను తెలుసుకుందాం. లైట్ యాంకరింగ్ ద్వారా, దేవతా వోర్టెక్స్ మెడిటేషన్ ద్వారా, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్లను అతికించడం మరియు అన్నిటికన్నా వేగవంతమైన పద్ధతి ఏమిటంటే చింతామణి రాయిని పాతిపెట్టడం. చింతామణి రాయ బరీ చేసే ప్రక్రియలో పాల్గొనడం అంటే భూగ్రహం యొక్క లైట్ గ్రిడ్కి కనెక్ట్ అవ్వడం. ఇది కాంతి బలగాల యొక్క అత్యంత శక్తివంతమైన పరీక్షల ద్వారా మాత్రమే ఎంపికైన వారు చేయగలరు. అంటే మీరు భూగ్రహం యొక్క లైట్ గ్రిడ్కి చింతామణి రాయ బరీ చేసి కనెక్ట్ అవ్వాలి అంటే మీకు దానికి అర్హత ఉందో లేదో ఎన్నో రకాలుగా పరీక్షింపబడతారు. మరి అలాంటి పరీక్షలు మీరు ఎదుర్కొని అలా ఎన్నుకోబడిన వారు అనిపిస్తే ఈ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వివరాలు చూడండి. మీరు లర్కర్ లేదా అనామలీ అని ఏ పేరుతో పిలిచినా కూడా అది మూల చైతన్యానికి వ్యతిరేకంగా మానవ ఆలోచనలను తారుమారు చేస్తూ ఉంటుంది. సహజంగా మనుషులు దీనిని అంత సులువుగా గ్రహించలేరు. లర్కర్ మనుషులకే తెలియకుండా వారిని మార్చేసే కొన్ని సంఘటనలు చూద్దాం.
ఉదాహరణకు సామూహిక చైతన్యంలో మీరు భాగమై గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్లను ప్రభావితం చేసే సమయాన్ని మతిమరుపు లేదా తప్పుగా అర్థం చేసుకోవడం వలన గ్లోబల్ మెడిటేషన్స్లో పాల్గొనకుండా ఉండిపోవడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా సమూహాలలో నిమగ్నం అవ్వడం అనేది సామూహిక చైతన్యంలో భాగంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఇది మైండ్ మ్యానిపులేషన్ మరియు ఇన్ఫిల్ట్రేషన్స్కు కేంద్రంగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావితం చేసేవాళ్ళు వాళ్ళకి తెలిసి లేదా తెలియకుండా ప్రైమరీ అనామలీతో అనుసంధానించబడి ఉంటారు. అలా ప్రభావితం చేసే సభ్యులు మిగిలిన గ్రూప్ సభ్యుల్లోకి వారి యొక్క సొంత అవగాహనలను చొప్పిస్తారు, అందరినీ తప్పుదారి పట్టించవచ్చు. అటువంటి సామూహిక డైనమిక్స్లో పడిపోవడానికి బదులుగా మీ టెలిపతిక్ సామర్థ్యాలను సక్రియం చేయడానికి ప్రయత్నించండి మరియు ఉన్నతమైన చైతన్యంతో కనెక్ట్ అవ్వండి. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత మానసం మరియు నిమ్న మానసం అని 2 రకాలున్నాయి. ఉన్నత మానసంతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. సామూహిక చైతన్యం పరిణామం కోసం కృషి చేయండి. ఈ 3rd డైమెన్షన్లో ఉన్న రకరకాల లక్షణాలకి మూలం భయం. ఇది మీకు అర్థమైన రోజు భయం యొక్క సమస్యను పరిష్కరించడానికి అదే సరియైన సమయం. ఇన్సెక్యూరిటీ అనేది కూడా ఒక భయమే. ఇలాంటి భయాలన్నీ వదిలించుకోవడానికి ప్రొటెక్షన్ ప్రోటోకాల్ మరియు ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్ వంటి వివిధ ధ్యాన పద్ధతుల్ని మీ దినచర్యలో చేర్చడం ద్వారా నిర్భయంగా ఉండండి. అనలిటికల్ మైండ్ స్విచ్ ఆఫ్ చేసి ధ్యానం చేయండి. గుర్తుంచుకోండి, అసెన్షన్ అనేది సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న వివిధ సమాచారాన్ని వినడం మాత్రమే కాదు. ధ్యానం అనేది అసెన్షన్కు కీలకం. ధ్యానం ద్వారానే లైట్ కోఎఫిషియంట్ పెరిగి అసెండ్ అవుతాము. మానవులందరూ భూమాతతో పాటు అసెన్షన్కి సిద్ధమయ్యి అసెండ్ అవ్వాలని కోరుకుంటున్నాము. విజయం కాంతిదే.